కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి చక్కటి స్వాగతం. మరి ఈరోజు మరొక అద్భుతమైనటువంటి పుస్తకం మహిమాన్విత హిమాలయాలు ఆ, నుంచి మనము ఈరోజు ప్రారంభించుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇందులో హిమాలయాల గురించి ఆ, నేపాల్ ప్రయాణం అని అలాగా అన్ని అక్కడ ఉన్నటువంటి హిమాలయాల దగ్గర మనం ఎలాగో వెళ్ళలేము కాబట్టి ఇలాంటి మహానుభావులు అందించినవి ఆ వింటూ ఉంటే మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఇది ప్రారంభించుకుందాం ఈరోజు. ఆ ఓకే, ఇది ఏంటంటే ఆ ఆత్మశక్తి, అంతర్దృష్టి, సునిశిత హాస్యం కలగలిసినటువంటి ఓ అమెరికన్ స్నో బోర్డర్ హిమాలయాలను సర్ఫింగ్ చేయడానికి నేపాల్ వచ్చి అనూహ్యంగా తన అంతర్ హిమాలయాలను అధిరోహించి శిఖరానుభూతులను పొందినటువంటి వాస్తవ జీవిత సంఘటనల ఆధారంగా మనస్సును హత్తుకునే విధంగా రూపొందించినది ఈ పుస్తకం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఎంతో ఇష్టంగా మరి వెళ్ళినటువంటి ఆ హిమాలయాలకి వెళ్ళి తన అంతరంగంలో కలిగినటువంటి ఆ యొక్క మార్పుని ఎలా ఎలా జరిగింది ఏంటనే తెలుసుకోబోతున్నాం. కర్మ సంబంధమైన ఓ ప్రమాదంలో ఈ యువకుడు మాస్టర్ ఫ్యాప్ అనే బౌద్ధ గురువును ఢీకొట్టి ఆ తరువాత ఆయన దగ్గర ఆధ్యాత్మిక శిష్యరికం చేసి స్నో బోర్డింగ్ను జ్ఞానోదయానికి మార్గంగా ఉపయోగించుకున్నారు. మనోహరమైన జ్ఞాన బోధనలో అద్భుత ప్రావీణ్యం కలిగినటువంటి మాస్టర్ ఫ్యాబ్ మనసును ఆలోచన రహితం చేసి చైతన్యాన్ని సవాలు చేసి నిత్య జాగృతితో ఎవరైనా ఎంతటి పర్వత శిఖరాలనైనా అధిరోహించి మాస్టర్ కాగలరని నిరూపించారు. ప్రపంచ ప్రఖ్యాత స్నో బోర్డర్ మార్షల్ ఆర్ట్స్లో బ్లాక్ బెల్ట్ గ్రహీత మాత్రమే కాక డాక్టర్ రామా ఫ్రెడరిక్ ఫిలిప్స్ లెంజ్ ఒక ఉత్తమ రచయిత, ఆధ్యాత్మిక గురువు, ఆధ్యాత్మిక సంగీతజ్ఞుడే కాక అధునాతక సాంకేతిక సంస్థల్లో చురుకుగా ఎన్నో బాధ్యతలు వహించారు. ఆర్థిక వ్యాపార నిర్వహణ మరి విద్యా సంబంధిత సాఫ్ట్వేర్ ఉత్పత్తులను అభివృద్ధి చేసి ఆ సంస్థలను నిర్దేశకత్వం గ్రహించారు. యూనివర్సిటీ ఆఫ్ కనెక్టికట్ కట్లో డిగ్రీ పూర్తి చేసి స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్ స్టోనీ బ్రూక్లో ఆంగ్ల సాహిత్యంలో డాక్టరేట్ కూడా పొందారు. ఈయన న్యూయార్క్ మరి శాంటాఫెలాల్లో జీవించి ఏప్రిల్ 12, 1997 నుంచి అనంత శాశ్వత నిర్వాణంలో తరిస్తున్నారు. ఇది మై డియర్ ఫ్రెండ్స్. ఈయన మరి ఏ విధంగా ఇది ఆ ఇప్పుడు ఇందులో భాగంగా ఇది సింపుల్ సమ్మరీ అన్నమాట ఈ పుస్తకం గురించి. ఇప్పుడు అసలు ఈ నేపాల్ ప్రయాణం గురించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఈయన చెప్తుందనమాట, నాకు అసలు మంచు అంటే పంచ ప్రాణాలు. నేను నిరంతరం దాన్ని ప్రేమిస్తూనే ఉన్నాను. ఆ స్వచ్ఛమైన పారదర్శకమైన సంపూర్ణ శ్వేతవర్ణాన్ని చూసినప్పుడల్లా నాలో అనంతమైనటువంటి పారవస్యంతో మైమరిచిపోతూ ఉంటాను. గడ్డ కట్టించే మంచు తుఫాను రాత్రుల్లో తెలివైన తల్లిదండ్రులు ఇంట్లోనే ఉండిపోయి సురక్షితంగా హాయిగా మరి కాలక్షేపం చేస్తున్నప్పుడు చిన్న చిన్న పిల్లలేమో మెత్తని ఆ పరుపులపై ఉన్న కంబళ్లలో దూరి సుఖంగా నిద్రించేటప్పుడు నేను మాత్రము ఆ శీతల పవనాల్లో రోడ్డుకు ఇరుపక్కల తీర్చిదిద్దినట్లు దేవదారు వృక్షాల మధ్య నుంచి మంచుపై నడుస్తూ ఏకాంతాన్ని ఆస్వాదించేవాణ్ణి అని చెప్తున్నారు. చిన్నప్పుడు వాళ్ళ చిన్నప్పుడు అందరూ వేడివేడిగా మనకు కూడా అంతే కదా, చలిగా ఉంది అంటే కప్పేసుకుని పడుకోవాలని చూస్తూ ఉంటారు అందరూ. అలాగే కానీ నేను మాత్రము ఆ దేవదారు వృక్షాలలో అలా అటు ఇటు ఉంటే అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఎంత హ్యాపీగా ఆనందిస్తూ ఆస్వాదించేవాడిని అని చెప్తున్నారు. ఈ ఆసక్తి నాకు నా చిన్నప్పటి నుంచి ఆరంభమైంది. చల్లని శీతాకాల ఉదయాలు, గడ్డ కట్టించే మధ్యాహ్న సమయాల్లో నా బుగ్గలు ఎర్రబారి నా చేతి వేళ్ళేమో చలికి బిగుసుకుపోయి మంచులో ఆడుకుంటూనే ఉన్నప్పుడు మా అమ్మ నన్ను ఇంట్లోకి రమ్మని పిలిచేవారు.
ఆవిడ నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక చక్కటి చాక్లెట్ పానీయాన్ని అందించి, ఆ నానిపోయి తడిసిపోయిన నా దుస్తులు, నా నా యొక్క షూసు ఇవన్నీ గూడా ఆరబెట్టేవారు. అయితే నా దుస్తులు కొంచెము ఆరిపోగానే మళ్ళా నేనవన్నీ వేసుకొని, మళ్ళా మంచుతో కప్పబడి ఉన్న పరిగెత్తేసేవాడిని. ఇక అక్కడ నేను సూర్యుడు అస్తమించి, నక్షత్రాలు ఉదయించే వరకు ఆడుకుంటూనే ఉండేవాడిని. ఇక మా తాతయ్య నా 7వ పుట్టినరోజు కానుకగా మంచుపై జారే స్లెడ్జ్ బండిని నాకు బహుకరించకపోయి ఉంటే కనుక, నేను పెరిగి పెద్దవాడినయ్యాక ఓ డాక్టర్‌నో, లేదా ఓ అటార్నీనో అయ్యేవాడినేమో. అది. ఏడో సంవత్సరం ఉన్నప్పుడు తాతలకి చాలా మనవళ్ళంటే ఎంతో అపురూపం గదా! ఆ స్నో ఆ యొక్క ఆహ్, మంచు మీద ఆడుకునేటువంటి ఒక బండి లాంటిది కొనిచ్చి అలా ఉన్నారు. అందుకని నేను దాని మీదే నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. లేకపోతే అందరూ అనుకున్నట్టుగా నేను ఒక డాక్టర్‌నో, లాయర్‌నో ఏదో అయ్యేవాడిని అని చెప్తున్నారు. అది లేత సింధూర వృక్షపు కలపతో ఉండే అరుణవర్ణపు ఇనుప చక్రాల వంటి రన్నలతో రూపొందించబడిన ఫ్లెక్సిబుల్ ఫ్లైయర్. దాని రాగి రంగు సింధూరపు చెక్కపై నిండుగా వ్యాపించి లోకానికంతా కనిపించేంత అందంగా ఫ్లెక్సిబుల్‌గా ఫ్లైయర్ అని నల్లని పెద్దక్షరాలు ముద్రించి ఉండేయి. చెప్తున్నారన్నమాట. అంటే చిన్నప్పుడు మనం ఆడుకునేవి ఎంత బాగా గుర్తుంటాయి. అలాగా ఈయన అడుగున్న అటువంటిది ఎంతో ఆకర్షణీయంగా ఉండేదని చెప్తున్నారన్నమాట. ఇక ఆ శీతాకాలం అంతాను, ఆ తర్వాత అనేక శీతాకాలాలు ఏటవాలుగా మంచుతో కప్పబడినట్లుగా నేను కనుకున్న ప్రతి మార్గంలో కూడా ఇక అతి వేగంగా దాని మీద ఆడుకుంటూనే ఉండేవాడిని. ఎప్పుడు దాని మీదే ఉండేవాడిని. మంచుపై నుంచి కిందకి జారడాన్ని మించిన ఉల్లాసం నాకంతకంటే ఇంకోటుండేది కానే కాదు. ఏటవాలు మలుపుల్లో వేగంగా తిప్పడాన్ని చురుగ్గా వంగినప్పుడు చల్లగాలులు అభినందించినట్లుగా ముఖాన్ని తాకుతాయి. ఇలాగా మరి అది ఆడుకునేటప్పుడు ఎంతగా ఆస్వాదించేవాడో ఈయన చెప్తున్నారన్నమాట. శరవేగంగా, చాకచక్యంగా అటు, ఇటు, అటు, ఇటు నడుపుతూ అత్యంత ఎత్తైన ఏటవాలు ప్రాంత మార్గాలకు లక్ష్యంగా చేసుకునేవాడిని. అంతే గదా! మనకు కూడా చిన్నప్పుడు ఒక ఆడుకునేటప్పుడు ఫస్టేమో ఇంత హైట్ నుంచి దూకితే అది అనుకుంటాం. అది దూకేసిన తర్వాత మళ్ళా ఇంకొంచెం హైట్, తర్వాత ఇంకొంచెం హైట్. అలాగా ఈయన గూడా ఈ మంచు పర్వతాల్లో ఒక దాని తర్వాత ఒకటి ఇది అయిన తర్వాత ఇంకొకటి అలా లక్ష్యంగా పెట్టుకొని ఆడుకుంటూ అలా అలా లక్ష్యాలు పెట్టుకొని అందులో గూడా ఎంజాయ్ చేశాననమాట. ఇక నా నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఎన్నో గడ్డ కట్టించే సాయంకాలంలో ఎంతో సాధన చేసేవాడిని. ఓ పర్వత పాదాన్ని చేరుకోగానే ఉత్సాహంగా ఇక కేరింతలు కొడుతూ మళ్ళా ఆ వెనకాలే లాక్కుంటూ తిరిగి శిఖరాగ్రాన్ని చేరడానికి పరుగులు తీసేవాడిని. ఒకసారి అక్కడికి చేరిన తరువాత ఊపిరి తీసుకోవడానికి క్షణకాలం మాత్రమైనా ఆగకుండా నా స్లెడ్జ్ పైన కొండలను చీల్చుకుంటూ దూకుడుగా కిందకి చేరేవాడిని. ఫలితంగా నా స్నేహితులందరికన్నా కూడా నేను చాలా స్పీడ్‌గా కిందకొచ్చేసేవాడిని అని చెప్తున్నారు. అంటే చిన్నప్పుడు ఎలా ఆడుకునేవాళ్ళు అవన్నీ గూడా చెప్తున్నారన్నమాట. అందులో ఒక లాజిక్ ఉంది. బహుశా అందుకే నేను ఎదిగే కొద్దీ నా అభిరుచి స్లెడ్జ్ నుంచి స్నో బోర్నింగ్‌కు మారిందనుకుంటున్నాను. స్కీయింగ్ అనేది స్కీయింగ్ అనేది నిజానికి ఓ సామాజిక క్రీడ అని అనిపిస్తుంది. అయితే 4.5 అడుగుల పొడవైన ఫైబర్ గ్లాస్ బోర్డుపై నిలబడి మంచు పర్వతాలను అధిరోహించి అక్కడి నుంచి నేరుగా కిందికి దిగి రావాలన్న స్వచ్ఛమైన కోరిక, ఆకర్షణ లేకపోవడమే దాని లోపం. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, మరి కెనడాలో దాదాపు అత్యున్నత పర్వతాలన్నింటిపైన విజయవంతంగా నేను ఎన్నో సార్లు స్నోబోర్డింగ్ చేసిన తర్వాత, నా పెట్టె బేడ 2 స్నోబోర్డులు సర్దుకుని నా స్నేహితులకు, బంధువులకు వీడ్కోలు పలికి, ప్రపంచానికే తలమానికమైన హిమాలయ పర్వతాలపై సర్ఫింగ్ చేయడానికి నేపాల్‌కు ప్రయాణమయ్యాను. అది. ఆ విధంగా ఆయన చిన్నప్పటి నుంచి ఆయనకున్నటువంటి ఆహ్, హాబీతో నేపాలు లో ఉన్నటువంటి ఆ మంచు పర్వతాల మీద గూడా వెళ్ళడానికి ఈయన రెడీ అయిపోయారట. నేను విమానంలో ఫ్రాంక్‌ఫర్ట్ వరకు వచ్చి అక్కడి నుంచి కాఠ్మండు వెళ్ళే విమానంలోకి మారాను. అది చల్లని జాన్యువరి నెల సాయంకాలం సమయం. ఎయిర్‌పోర్ట్‌లో నేపాలీ
నిబంధనల ప్రకారము తనిఖీలన్నీ ముగిసిన తరువాత నేను తిన్నగా కాఠ్మండు హాస్టల్‌కి చేరుకున్నారు. సో, ఈ వెళ్ళే ప్రయాణం గురించి చెప్తున్నారనమాట. ఎలాగ నేపాల్‌కి వెళ్ళాలంటే ఎక్కడ కాఠ్మండులో హాస్టల్‌లో దిగినట్లు అవన్నీ చెప్తున్నారు. ఆ హాస్టలు కాఠ్మండుకు తూర్పు వైపున ఉంది. అది ఇటుకల సున్నపు రాయితో నిర్మించబడిన అతి చిన్న కిటికీలు గల 2 అంతస్తుల భవనం. లోపల మంచాలు, అనేక మంది యూరోపియన్ కళాశాల విద్యార్థులు ఉన్నారు. వారిలో చాలామంది ఒక స్థానిక బౌద్ధ సన్యాసి పాదాల చెంత కూర్చుని సునాయాసంగా జ్ఞానోదయం పొందాలనే ఆసక్తితో నేపాల్‌కు వచ్చినవారు వాళ్ళందరూ. ఇతనెందుకు వెళ్ళాడసలు నేపాల్‌కి? ఏదో మంచిలో చక్కగా ఇక్కడ చిన్నప్పటి నుంచి అలవాటుంది గదా! సో, అక్కడ నేపాల్‌లో గూడా ట్రైలేద్దామని వచ్చాడు. కానీ ఇక్కడ హాస్టల్‌లో దిగ్గానే అందరూ గూడా ఒక బౌద్ధ సన్యాసి దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నారట అక్కడున్న. హాస్టల్‌లో వడ్డించే ఆహారము సాధారణమైనది అయినప్పటికీ అసలు ఎంతో తాజాగా, రుచికరంగా ఉంది. అక్కడ 2 విడతలు వేడి వేడి సూపు, రోటీ, టీ ఉండేవి. నేను అందులో చేరిన తరువాత భోజనం చేసి అదే హాస్టల్‌లో ఉంటున్న ఓ సొగసైన జర్మన్ కళాశాల విద్యార్థితో కాసేపు మామూలుగా చాలా టేస్ట్‌గా ఉండేది. ఎందుకంటే మరి చాలా టేస్ట్‌గా ఉండేది. అక్కడ ఉన్నటువంటి ఒకానొక జర్మన్ కళాశాల విద్యార్థితో మాట్లాడాడట. ఆహ్, గోడవారుగా నిలబెట్టిన నా స్నో బోర్డులను చూసి ఆమె ఆంగ్లంలో పెద్ద వాక్యాలతో స్నో బోర్డింగ్ గురించి చాలా ప్రశ్నలు అడిగింది. అంటే తిను ఈ మంచు మీద ఆడుకునేటువంటి ఆ స్నో బోర్డింగ్‌లు అవన్నీ యేసుకొనొచ్చాడు కదా! సో, ఏంటి అవన్నీ అని చెప్పేసి అడిగిందట. ఆమె అడిగిన ప్రశ్నలన్నింటికి దాదాపు ఒక గంట పాటు ఓపికగా సమాధానాలిచ్చిన తరువాత ఆవలింతలు వస్తూ ఉంటే నేను ఆమెను క్షమాపణలు కోరి ఎదురుకు వచ్చి వేడినీళ్ళు మిగలకపోయినందువల్ల వణికించే చల్లని నీటితో మొఖం కడుక్కొని వెళ్ళి, నా స్లీపింగ్ బ్యాగ్‌లో దూరి గుర్రు పెట్టి కాకుండా ఓ చిత్రమైనటువంటి సో, ఇంకా ఆవలింతలొచ్చేస్తున్నాయి అని చెప్పేసేసి ఇంకా మళ్ళా వెళ్ళి చక్కగా నేను నా రూమ్‌లోకొచ్చేసి నేను చక్కగా పడుకున్నాను అని చెప్తుందనమాట. అక్కడ పడుకున్నప్పుడు ఈమెకి ఒక కల వచ్చిందట. ఆ కలలో ఒక గొప్ప పర్వతం పైనుంచి నేను స్నో బోర్డింగ్ చేస్తూ ఉన్నాను. నా కనుచూపు మేర ఏటవాలుగా కనిపించేంత పెద్ద పర్వతం అన్నమాట. నేను నా స్నో బోర్డ్‌పై మంచును చీల్చుకుంటూ హాయిగా దూసుకుపోతుండగా, ఎక్కడ్నుంచో ఉన్నట్టుండి బట్టతలతో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక బౌద్ధ సన్యాసి ప్రత్యక్షమయ్యాడు. ఇక చక్కగా హాయిగా గుర్రు పెట్టి నిద్రపోదామని రూమ్‌లోకెళ్ళి పడుకుంటే ఒక కలొచ్చింది. ఆ కలలో ఏమొచ్చింది? ఎప్పటిలాగానే చక్కగా ఆ మంచు పర్వతాల మీద అలా సరదాగా వెళ్తూ ఉంటే, ఎవరో ఒక కాషాయ వస్త్రాలు వేసుకున్నటువంటి ఒక బౌద్ధ సన్యాసి కనిపిచ్చారట. మరి ఈయన నా స్నో బోర్డ్‌తో ఆయన్ని ఢీకొట్టకుండా ఉండడానికి నేను అనాలోచితంగానే పక్కకి తిప్పాను. కానీ ఆయన నా ఎదుటే ఉన్నారు. అప్పుడు మళ్ళా నేను కుడి పక్కకు తిప్పాను. అయినా ఆయన నా ముందే ఉన్నారు. నేను ఎప్పుడైనా వెళ్ళినా నా స్నో బోర్డ్‌తో ఎన్ని విన్యాసాలు చేసినా, ఎటు చూసినా అటు ఇటు తిరుగుతున్నా ఆయన మళ్ళా నా ముందే ప్రత్యక్షమవుతూ ఉన్నారు. నేను ఆయన నుంచి తప్పించుకోలేనని ఇంకా రుజువయ్యాక ఎంతటి విచిత్రమైన నా కల్లో కూడా అసలు నిజంగా అనుకుంటున్నాను నేను అని చెప్తున్నారు. నేను ఆయన్ని తదేకంగా అలాగా చూస్తూ ఉండిపోయాను నా కల్లో అని చెప్తున్నారు. నేను ఆయన నుంచి ఆహ్, ధగధగా మెరిసే చల్లని బంగారు కాంతులు ఆయన శరీరం అంతా విరజిమ్ముతూ ఉండగా, నా దృష్టిని వయస్సు ప్రభావం చేత ముడతలు పడ్డ వారి ముఖార విందం నుంచి ఆయన లోపల నుంచి వచ్చేటువంటి ఆ కాంతికి నేను అటు ఇటు అసలు తల తిప్పుకోలేకపోతున్నాను. నేను అలా తాదాత్మ్యంలో చూస్తూ ఉంటే, వారేమో నన్ను ప్రశాంతంగా చూసి, చిరునవ్వుతో అభివాదం చేస్తున్నట్లుగా చికిలించి, ఆ తర్వాత అనూహ్యంగా ప్రత్యక్షమైనంత అవలీలగా మళ్ళా అదృశ్యమైపోయారు. ఇక బౌద్ధ సన్యాసి కదా! గురువులు గదా! వాళ్ళు ప్రత్యక్షమయ్యారు. అటు ఇటు ఇంక అలాగే చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆయనేమో అలాగా మరి చక్కగా ఒక చిరునవ్వు నవ్వి చక్కగా ఆయన మళ్ళా అదృశ్యమైపోయారట. మార్గాన్ని గమనించిన నాకు కొండ అంచుకు వేగంగా దూసుకు వెళ్తున్నాను నన్ను చూసుకొని స్నో బోర్డ్‌ని నిలువరించే ప్రయత్నంలో ఉండగానే, నేను కొండ అంచున ఢీకొట్టి అకస్మాత్తుగా పైనుంచి నేరుగా మంచు అగాధంలో పడిపోతూ ఉన్నాను. కెవ్వుమని అరిచేలోపు నా కుడివైపు నుంచి ఓ పురుష స్వరం దృఢంగా పలికింది. "వదిలిపెట్టొద్దు. ఎగురు. నీ బుద్ధిని ఉపయోగించు. నువ్వు ఖచ్చితంగా చేయగలవు" అని. నేను చటుక్కున నా కుడివైపుకు చూసేసరికి, అక్కడ ఆ బౌద్ధ సన్యాసి మళ్ళా హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు.
నా కుడి పక్కన గాల్లో నిల్చుని సరిగ్గా నేను కింద పడిపోతున్నంత వేగంగా ఆయన కూడా దిగి వస్తూ ఉండడం చూశాను. ఈయన పడిపోతూ ఉండగా నువ్వు ప్రయత్నించు, ప్రయత్నించు అని ఈయన్ని చెప్పుతూ ఆయన కూడా కిందకి దిగడం ఈయన చూశారనమాట. ఎగురు, ఎగురు, కేవలం ఎగురు ఇంకా గట్టిగా చెప్తూ ఉన్నారనమాట. నీకింకా టైం ఉంది. నీకింకా అవకాశాలున్నాయి. నీ ఆత్మశక్తిని ఉపయోగించు. ఇప్పుడు మరణిస్తే నువ్వు కలుసుకుని సహాయం చేయాల్సిన ఎంతో మందికి నువ్వు కలవలేవు. ఆయన మాట్లాడేది వింటుండగానే ఉన్నట్లుండి నా కర్తవ్యం బోధపడసాగింది. నా భావోద్వేగాలను స్థిమితపరచడానికి ప్రయత్నిస్తుండగా నేను కాస్త నెమ్మదిగా గాల్లో కింద పడుతున్నట్లుగా అనిపించింది. సో, నువ్వు అగాధంలో పడిపోతూ ఉంటే, కాదు, కాదు నువ్విప్పుడే చనిపోతే ఇంకా నీ వల్ల చాలా హెల్ప్ జరగాల్సిందుంది. అదంతా మిస్ అవుతుంది. కాబట్టి నువ్వు ప్రయత్నించు, ప్రయత్నించు అని గురువుగారు చెప్తున్నారనమాట. నా భావోద్వేగాలను మరింత నియంత్రించుకున్నప్పుడు, నా అంతట నేను గాల్లో నిలిచిపోయాను. ఇక భావోద్వేగాలను పూర్తిగా నిగ్రహించడం వల్ల, నేను గాల్లో పైకి ఎగరసాగాను. నా భావాలను ఉపయోగించి స్వీయ ప్రేరణ, దార్శనికత చేత నా బోర్డుతో సహా గాల్లో పైకి ఎగిరి కొండపై ఉన్న భద్రతా ప్రాంతానికి చేరుకుని, ఇక ఆయన ఇచ్చినటువంటి ఆ ప్రోత్సాహంతో మళ్ళా ఒక చక్కటి భద్రతగా ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళడం జరిగిందనమాట. ఇప్పుడు అదేమి పెద్ద కష్టం కాదు గదా! మళ్ళా అదే స్వరం నన్ను ప్రశ్నించింది. నేను బట్టతల బౌద్ధ సన్యాసి కోసం చుట్టూ పరికించి చూశాను. మళ్ళా ఎక్కడ ఆ సన్యాసి అని జెప్పేసి మళ్ళా చుట్టూతా చూశారనమాట. కానీ ఆయన మళ్ళా కనిపించలేదు. క్షణంలో ప్రత్యక్షమై మరుక్షణంలో అదృశ్యమైపోయే ఆయన సామర్థ్యానికి, కంటికి కనిపించకుండానే మాటలు వినిపించగల గొప్పతనానికి ఈయనకి ఆశ్చర్యం వేసింది. అబ్బా! ఈయనెవరు నాకు ఇంతలాగా ప్రోత్సాహాన్ని ఇస్తున్నారో, ఈయన అలా కనిపిస్తున్నారు, అలా అదృశ్యమైపోతున్నారు. మరి ఆయన కనిపించకుండా కూడా ఆయన నుంచి నాకు మాటలు వినిపిస్తూ ఉన్నాయి అని ఈయనకి చాలా ఆశ్చర్యం అనిపించిందనమాట. నేను ఎక్కడ ఉన్నానో అని చింతించకు. నువ్వు వీలైనంత త్వరలో నన్ను కలుస్తావు అని అలా అనుకున్న వెంటనే మళ్ళా ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఆ స్వరం మనసులో ఇంకా ప్రతిధ్వనిస్తుండగా నేపాల్‌లో నా తొలి ప్రభాత కాలాన్ని యూత్ హాస్టల్ కిటికీలో నుంచి నా మొఖంపై పడి మేల్కొని సూర్యకిరణాల స్పర్శతో అప్పుడు నిద్ర లేచారు. చూసారా గురువులు శిష్యులకి మరి ఏ విధంగా మార్గదర్శకత్వం ఇస్తారు అంటే ఇదొక కోణం అన్నమాట. మరి నువ్వు త్వరలోనే నన్ను కలుసుకుంటావు అని ప్రోత్సహిస్తూ మరి కలలో కనిపించి గురువుగారు ఈయనకి అంతా అన్నీ చెప్పి మళ్ళా అలా అయిపోయింది. నిద్ర లేవడం జరిగిందనమాట. ఇక నిద్ర అయిపోయింది గదా! నిద్ర లేచి, స్నానం చేసి, మరి చక్కగా అల్పాహారం తీసుకొని, వేడి వేడిగా టీ తాగేసి, కాట్మండుని వీక్షించడానికి వెంటనే మళ్ళా బయలుదేరడం జరిగింది. ఇరుకైన వీధులు, ఆహారము మరి ఇతర అవసరాల కొనుగోలు కోసము వచ్చే జనసందోహంతో అప్పటికే అన్నీ నిండిపోయాయి. తమ వస్తువులను అమ్ముకునే నేపాలీ అమ్మకందారులు కోలాహలం వింటూ నేను ఆ సమూహాలను దాటుకుంటూ హాయిగా సాగాను. నగర వీధుల గుండా షికారు చేస్తున్నప్పుడు ప్రాతకాల పవనాలు, పలహార సాలలు, సుగంధ ద్రవ్యాల దుకాణాల నుంచి వీచే కుంకుమ పువ్వు, జీలకర్ర, ధనియాలు మొదలైన ఘాటైన సువాసనలతో మిళితం కావడానికి అవన్నీ గూడా చక్కగా అవన్నీ వాసనలు పీల్చుకుంటూ అలాగా ముందుకు వెళ్ళడం జరిగింది. వీధిలో నుంచి కాషాయ రంగు వస్త్రాలు ధరించిన అనేక మంది బట్టతల బౌద్ధ సన్యాసులు నా వైపుగా వచ్చేంత వరకు నాకు వచ్చిన కలను పూర్తిగా మర్చిపోయాను. కలొచ్చింది. ఇంక దాని సంగతి అయిపోయింది. మళ్ళా ఎప్పుడు గుర్తొచ్చింది? ఈయనకి ఎదురుగా బౌద్ధ సన్యాసులు ఎదురయ్యేటప్పటికి అప్పుడు ఆయనకి మళ్ళా ఆ కల గుర్తొచ్చిందనమాట. చూడగానే గత రాత్రి వాయుస్తంభనం చేసి బౌద్ధ గురువు గుర్తుకు వచ్చారు. వారంతా ఇటుగా రావడం గమనించి, గత రాత్రి కలలో మాదిరిగా నేను ఆత్మశక్తితో ఆకాశంలో పైకెగిరి వారి బట్టతలపై చుట్టూ తిరుగుతుంటే ఎలా ఉంటుంది అన్న తొంటరి భావన కలిగింది. నా అసంబద్ధమైన ఆలోచనలకు నేను నిశ్శబ్దంగా నవ్వుకున్నాను. అదే సమయంలో వారంతా నన్ను దాటుకుంటూ నా ఆలోచనలను టెలిపతిగా చదివి, వాటి చేత రంజింప చేయబడుతున్నట్లుగా ఒక్కసారి బాహాటంగా గట్టిగా నన్ను చూస్తూ నవ్వసాగారు. సో, ఈయనకి ఈ రాత్రి కల్లోకొచ్చింది గదా! ఒకసారి ఆ కల్లోకొచ్చినట్లు నేను మళ్ళా గాల్లో ఎగిరిపోతి గాలిలో ఎగిరిపోతూ వాళ్ళ బట్టలు తలలపై గిర్రున తిరుగుతున్నట్లుగా ఇలా మనసులో ఒక తొంటరి ఆలోచనలాగా రాగానే, అక్కడున్నటువంటి సన్యాసులకి టెలిపతి ద్వారా అదంతా తెలిసిపోయిందట. తెలిసిపోయి ఈ తొంటరి ఆలోచనకి వాళ్ళు కూడా నవ్వుకున్నారట. నగర వీధుల్లో ఓ గంటకు పైగా తిరిగిన తర్వాత నేను కాట్మండు శివార్లకు చేరుకున్నాను. ఇదే నా మొట్టమొదటి హిమాలయ వాస్తవ దర్శనం.
భారీ పర్వతాల మంచుతో కప్పబడి సుదూరంగా దిగాంతాల వరకు వ్యాపించాయి. బూడిద రంగు, తెలుపు మేఘాలు దాదాపు నిండిపోయి ఉండగా, పగటి వెలుగు మరి కదిలే మేఘాలు వారి కాసేపు మెరిపిస్తూ, మరి కాసేపు నీడ ఏర్పరుస్తూ, కొంచేపు వెలుతురు, కొంచేపు నీడ ఇలాగుందనమాట అక్కడ వాతావరణం. నేను హిమాలయాలను సుదీర్ఘ కాలం తర్వాత కలిసిన మిత్రుని చూస్తున్నట్లుగా అలా తన్మయత్వంతో చూస్తూనే ఉండిపోయాను. వాటి ప్రభావం నాపై తక్షణ ఆకర్షణలా ఉంది. నేను హిమాలయాలపై సర్ఫింగ్ చేయడానికి సమయం ఇంక వచ్చేసింది అని వెంటనే అనిపించిందనమాట. ఇక అలా నడుచుకుంటూ వెళ్తుంటే మంచుతో కప్పబడినటువంటి ఆ హిమాలయ పర్వతాన్ని చూడగానే ఒక రకమైనటువంటి ఆనందం. నేను ఇంక అర్జెంట్‌గా సర్ఫింగ్ చేసేయాల్సిందే. ఆ హిమాలయాల మీద నేను వెళ్ళాల్సిందే అని చెప్పేసి వెంటనే అనిపించిందనమాట. కాఠ్మండు యూత్ హాస్టల్, నేపాలీ రిసెప్షన్ నిస్ట్ హిమాలయ పర్వతాల వరకు స్వారీ కోసం ఓ స్థానిక రైతుతో ఏర్పాటు చేసిన అడవి దున్న బండిలో బయలుదేరాను. గడ్డి మోపుపై కూర్చుని నా స్నో బోర్డును పక్కనే పెట్టుకుని, ఒక ముక్క కూడా అర్థం కాకపోయిన డ్రైవర్ నిరంతర ఆ యొక్క చెప్తూ ఉంటే అలా అంటే ఆహ్, స్నో ఆహ్, అంటే ఆ హిమాలయాలకి దగ్గరికి వెళ్ళడానికి ఈ ప్రయాణంలో మధ్యలో ఒకానొక మరి అడవి దున్నపై బండుంటది కదా! దాని మీద కూర్చొని అక్కడికి వెళ్ళడానికని తన స్నో బోర్డ్ అది పక్కన పెట్టుకొని వెళ్తూ ఉన్నారనమాట. దారిలో ఏదైనా ఆలయం లేదా పెద్ద భవంతిని దాటుతుండగా తన కుడి చెయ్యి పైకెత్తి దానికేసి చూపిస్తూ, తర్వాత నన్ను దారిలో ఏదైనా ఆలయము లేదా పెద్ద భవంతిని దాటుతుండగా తన కుడి చెయ్యి పైకెత్తి దానికేసి చూపిస్తూ, తర్వాత నన్ను చూసి చిరునవ్వుతోనూ, ఒక స్వరంతోనూ నేపాలీ భాషలో నాకు అర్థం కానిది ఏదో చెప్తూ ఉన్నాడనమాట. ఒక బండి మీద వెళ్తున్నాడు గదా! నేను మర్యాదగా ఉంటుందని తను చెప్పిందంతా అర్థమైనట్లు ఆ లాంగ్వేజ్ అర్థం అవ్వకపోయినా కూడా ఓకే అని నవ్వుతూ, చిరునవ్వుతో బదులిచ్చేవాడిని. కొండరాళ్ళు, కంకరతో వేసిన రహదారిపై అలాగా బండిలో ముందుకు వెళుతూ ఉన్నారనమాట. అతని బండిలో అనేక గంటల ప్రయాణం తరువాత మార్గం పైకి స్టార్ట్ అయిందనమాట. ఇక ఇప్పుడు అసలు హిమాలయ గిరులను ఆ దగ్గరికి నుంచి వెళుతూ ఉంటే ఎగుడు దిగుడుగా ఉన్న రంప మంచు లాంటి వాటి సౌందర్యాన్ని నేను పూర్తిగా సమ్మోహితుడినైపోయాను. బండిలో వెనుకకు కూర్చుని వాటిని ఎలా తాదాత్మ్యంతో చూస్తూ ఉంటే అకస్మాత్తుగా నాకు డెజావు అనుభవం కలిగింది. నా జీవితంలో ఈ హిమాలయాలను సందర్శించడం ఇదే తొలిసారి అయినప్పటికీ, ఇదివరకే ఒకానొక కాలంలో ఓ మనోహరమైన పర్వతాల సుపరిచితమైన స్పష్టమైనటువంటి భావన నాలో కలిగింది. క్రమేపీ ఉన్నత పర్వత సావుల్లో ప్రవేశించసాగాము. మేము మార్గాంతానికి చేరుకున్నప్పుడు ఆ డ్రైవర్‌తో బండిని నిలిపివేసి నన్ను కిందకి దిగనివ్వమని సైగ చేశాను. రహదారి మార్గాన్ని మించిన ఎత్తులో ఓ పర్వత పంక్తి నుంచి ఓ చిన్న మార్గంలా మొదలై, అది గగన వీధుల్లోకి పయనించిందా అన్నట్లుగా ఉందట. దాన్ని ఎలాగైనా అధిరోహించాలి అంటే, నేను ఇక్కడి నుంచి కాలినడకనే మిగిలిన మార్గం అంతా కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. నా స్నో బోర్డ్ మిగిలిన ఉపకరణాలను బండి నుంచి కిందకు దింపుకొని, నేను ఆ బండి వ్యక్తికి ధన్యవాదాలు తెలియచేసుకొని హ్మ్. బయలుదేరాను. అతను కూడా చక్కటి చిరునవ్వుతో తిరిగి నాకు అభివాదం చేశాడు. తరువాత శిఖరాగ్రం వైపు చూపిస్తూ నేపాలీ భాషలో ఏదో చెప్పాడు. నాకు అతని స్వరంలో ఏదో ఒక హెచ్చరిక వంటి ధ్వనిని గుర్తించాను. కానీ అతడు నన్ను అదృష్టం వరించుగాక అని దీవించినట్లుగా భావించాను. సాయంకాలం, సాయంకాల మంచుల్లో నా మొదటి హిమాలయ పర్వతారోహణ మధ్యలో నన్ను ఒంటరిగా వదిలి బండిని వెనుకకు తిప్పుకొని నాకు వీడ్కోలు తెలుపుతున్నట్లుగా చెయ్యి ఊపుతూ అతను ముందుకు సాగిపోయాడు. బోర్డును మరి నా వీపుకు కట్టుకుని నిటారుగా రాళ్లతో ఉన్న కాలివాటిపై సుదీర్ఘమైన కఠిన ప్రయాసతో కూడిన హిమాలయ శిఖర రోహణకు నేను ఇక బయలుదేరాను. సో, ఈ విధంగా మరి ఆహ్ ఆ! హిమాలయాల్లో ఆ బండి అతను అక్కడ వరకు హెల్ప్ చేసాడు తను వెళ్ళడానికి. దాని తర్వాత మరి ఇంక ఒంటరిగా వెళ్ళాల్సిందే. ఒంటరిగా ఇక అన్నీ వెనకాల అన్నీ కట్టుకుని, తన సామాగ్రి అంతా తీసుకొని, నెమ్మదిగా నడుచుకుంటూ ఇక ఒంటరి ప్రయాణం స్టార్ట్ అయిందనమాట. నిటారుగా మరి ఆ కాలిబాట వెంట నిలకడగా దాదాపు 3 గంటలు అలాగ ఎక్కిన తరువాత
పర్వత శిఖరాగ్రాన్ని చేరుకోగలిగాను. తరచూ స్నో బోర్డింగ్ చేసే అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మాదిరిగా కుర్చీలో కూర్చోబెట్టి మోసుకెళ్లే కూలీలు కానీ, వేగంగా తీసుకువెళ్ళే బాడుగు బండ్లు లాంటివి కానీ ఇక్కడేమీ లేవు. ఆయన చిన్నప్పుడు అమెరికాలో ఆ స్నోలో ఆడుకోవడము ఇదంతా గూడా అలవాటుంది. కానీ అక్కడ ఎలా ఉండేవారు? అక్కడేంటంటే ఎప్పుడు ఎవరో ఒకళ్ళు కూలీలని ఎవరో ఒకళ్ళు ఉండేవారు గానీ, ఇక్కడ హిమాలయ పర్వతాల దగ్గర అక్కడ అసలు ఎవరు కనిపించలేదు. నేను చెమటతో తడిసి ముద్దయిపోయి హిమాలయాల్లోని మొదటి పర్వతం అధిరోహించిన తరువాత పైనుంచి వెనుక తిరిగి కింద మంచుతో కప్పబడిన ఏటవాలు పర్వతాలను చూశాను. అలా దిగాంతంలోకి చూస్తూ ఉండగా చటుక్కున ఇంతవరకు నేను స్నో బోర్డింగ్ చేసిన పర్వతాలన్నింటికన్నా కూడా ఇది రెట్టింపు ఎత్తులో ఉన్నట్లుగా గ్రహించాను. సుందరమైనటువంటి గంభీరమైన ఈ పర్వతాలు ఆహ్, హిమ సంపాతాలకు గురయ్యే అవకాశం తక్కువగా ఉండవలసి నిశ్శబ్దంగా నిలబడి వీస్తున్న గాలి శబ్దాన్ని కూడా ఊహించాను. ఈరోజు నేను నాతో పాటు నా పొడవైన బోర్డుని తీసుకువచ్చాను. చిన్న స్నో బోర్డ్‌తో పోలిస్తే దీంతో విన్యాసాలు కొంచెం తక్కువగా చేయగలిగినా, కొంచెం వేగంగా, లోతుగా మంచుని పొడిగా మార్చడంలో ఇది బాగా ఉపయోగపడుతుందని అనిపించింది. తను ఎప్పుడు కంటే కొంచెం మంచిగా స్ట్రాంగ్‌గా ఉన్న అది తెచ్చుకున్నారనమాట. సో, దాని మూలాన ఏంటంటే కొంచెం బాగా హెల్ప్ అవుతుందని పెద్దది తీసుకురావడం జరిగింది. వీపు నుంచి తగిలించుకున్నటువంటి వెనకాల బ్యాగ్‌లో నుంచి అందులో ఉన్నటువంటి బూట్లు బయటికి తీశారు. స్నో బోర్డింగ్ చేసేటప్పుడు అవన్నీ మంచు కదా! అవన్నీ మళ్ళా షూస్ అవన్నీ తీసి అవన్నీ ధరించుకొని మళ్ళా చలి కదా! అవన్నీ చేతులకి అన్నీ వేసేసుకొని ఆహ్, చివరిగా కళ్ళకి గూడా అన్నీ కట్టేసుకొని ఇంక రెడీగా ఆహ్ కళ్ళకు గాగుల్స్ పెట్టుకొని, నా తొలి హిమాలయ శిఖరం స్నో సర్ఫింగ్‌కి ఇక రెడీ అయిపోయాడనమాట. ఇంక అన్నీ పెట్టేసుకొని మొత్తం ప్యాక్ అయిపోయిందనమాట. హిమాలయాలపై విన్యాసాలు ఊహించలేనంత అద్భుతంగా ఉంది. నేను మంచును తూటాలతో పేల్చినట్టుగా లోతుగా పొడి చేస్తూ ముందుకు సాగాను. నా సర్ఫింగ్ చివరలో నేల చదునుగా ఉండేసరికి వేగాన్ని తగ్గించి కాస్త నెమ్మదిగా వెళ్ళసాగాను. సరిగ్గా అప్పుడే ఎక్కడినుంచో వచ్చిన ఓ బౌద్ధ సన్యాసిని గమనించాను. ఆయన ఎక్కడినుంచో వచ్చారో తెలియలేదు. మొదట నేను మళ్ళా కలగంటున్నానేమో అని అనిపించింది. కానీ ఇక్కడ వేగంగా అవరోహణ చేస్తున్న నా స్నో బోర్డుకు 20 అడుగుల దూరంలో బట్టతల తలతో కాషాయ వస్త్రాలు ధరించిన ఒక చిన్న వ్యక్తి ఉన్నారు. కానీ గత రాత్రి కల్లో కనిపించిన సన్యాసి వలె నేను వేగంగా స్నో బోర్డింగ్ చేస్తుంటే మా మధ్య అదే 20 అడుగుల దూరాన్ని కొనసాగించి ఇంద్రజాలం ఏమీ చేయకపోగా దానికి విరుద్ధంగా నేను ఆయన్ని స్నోబోర్డ్‌తో ఢీకొట్టకుండా ఉండడానికి ఎడమ వైపుకు వేగంగా మలుపు తిప్పేలాగా కూడా మరి ఆయనకి గుద్దుకున్నాను. అంటే కల్లో వచ్చింది గదా! కల్లో సేమ్ ఒక బౌద్ధ సన్యాసి కనపడడం. అటు, ఇటు, అటు, ఇటు ఆయనకి తగలకుండా చూసుకోవడం జరిగింది కల్లో. కానీ ఇక్కడేంటట ఆయనకి గుద్దుకున్నారట. మా ఇద్దరి శరీరాలు బలమైన తాకిడికి మేము మంచుతో కప్పబడిన నేలపై కింద పడి దొర్లుకుంటూ వెళ్ళిపోయాం. ఆయన అదృష్టవశాత్తు నేను ఢీకోగానే సమయంలో తక్కువ వేగంతో ఉన్నాను. కానీ నా దురదృష్టవశాత్తు మేము ఇద్దరం మంచుపై దొర్లుకుంటూ వెళ్ళాం. దొర్లటం ఆగి మేము చివరికి ఒక చోట లేచి నిలబడిన తరువాత ఆయన మొఖంలో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. అసంతృప్తి కనిపించిందట ఆయన మొహంలో. నేను బట్టతల బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్లి క్షమాపణలు చెప్పి, ఆయన క్షేమంగానే ఉన్నారో లేదోనని చూశాను. నేను నా ఎందుకంటే ఈయన ఎళ్లి గుద్దేశాడు కదా! అందుకని సారీ అని చెప్పేసి చెప్పారట. నేను స్నో బోర్డ్‌తో ఢీకొట్టిన విషయం పక్కన పెడితే, ఆయనంతా బాగానే ఉన్నారు. మొఖాన్ని చూడటంతోనే విస్మ విస్మయానికి గురై వారిని గుర్తుపట్టాను. నేను గత రాత్రి కలలో దర్శించిన వ్యక్తి ఈయనే. మౌనంగా ఆ బౌద్ధ సన్యాసి తదేకంగా చూస్తుండిపోయారు. ఎగ్జాక్ట్ కలలో ఎవరైతే కనిపించారో సేమ్ అదే బౌద్ధ సన్యాసి అలాగా కనిపించడంలో అలాగ తన్మయత్వంతో అలాగ ఉండిపోయానని చెప్తున్నారు. అకస్మాత్తుగా నాకు ఆయన ఢీకొట్టే ముందు నేపాల్‌లో ఏదో క్రాష్ కోర్స్ చేసినట్లు అనిపించిందట. ఏదో క్రాష్ కోర్స్ చేసినట్టు అనిపించిందంట. కొన్ని క్షణాల మౌనం. ఆ తర్వాత నాకు అసౌకర్యంగా అనిపించి భగ్నం చేయాలనుకున్నాను. ఇంక అలా ఉండిపోతే లేదు లేదు భగ్నం చేయాలనుకుని కావాలని భగ్నం చేసుకొని ఆ యొక్క మౌనంలో నుంచి బయటకు రావడం జరిగింది. నేను వ్యక్తపరిచే భాష ఒక్క ముక్క కూడా అర్థం కాదేమో అనిపించినా ఇంకా తన దుస్తుల్లో నుంచి మంచు తునకలను దులుపుకుంటున్న ఆ చిన్న బట్టతల సన్యాసికి క్షమాపణ తెలిపాను. నా ఉద్దేశ్యంలో అసలు క్షమాపణే చెప్పకపోవడం కన్నా, ఏదో ఒక భాషలో క్షమించమని వేడుకోవడం ఉత్తమని భావించాను.
ఆయన ముఖంలో వ్యక్తమవుతున్న భావాల తీవ్రతను గమనిస్తూ ఉంటే నేను చెప్పేది ఎంతో జాగ్రత్తగా ఆయన వింటున్నట్లుగా నాకు అనిపించారు. నా క్షమాపణలు వేడుకోలు అన్నీ ముగిసేసరికి ఆయన ప్రసన్నవదనంతో ఏమాత్రం కలతలేనట్లుగా కనిపించాడు. ఒకసారి ఇంక సారీ చెప్పిన తర్వాత ఇక ఆయన స్థిమితపడ్డారు. నేను ఆయన్ను గత రాత్రి స్వప్నంలో దర్శించిన విషయం చెప్పాలని భావించినా, నేపాలీ భాషలో మాట్లాడలేకపోవడం వల్ల ఒక సాధారణ సంభాషణ ఇలా ప్రారంభించడానికి ఇది సరైన తరుణం కాదు అని మౌనంగా ఉండిపోయాను. కనిపించగానే మీరు నాకు రాత్రి ఇలా కల్లోకొచ్చి కనిపించారు అని వెంటనే చెప్పాలనిపించింది. కానీ ఆ నేపాలీ లాంగ్వేజ్ నాకు రాదు కదా! అందుకని నేను మౌనంగా ఉండిపోయాను అని చెప్తున్నారు. మన కలయిక విధి నిర్ణయం. మరి నీ యొక్క కర్మ మనం ఇలా కలుసుకునేలా చేసింది అని ప్రారంభించారు. అనివార్యమైన కార్యానికి క్షమాపణ అనేది అనవసరం. క్షమాపణలు చెప్తే ఇది మన ఇద్దరి కలయిక మన కర్మ. అంతేగాని చూసారా కర్మ. అంటే ఒక గురువుని కలవాలి అన్నా కూడా గత జన్మలో ఏదో సంస్కారం ఉంటేనే గురువుల్ని కలుస్తారు. లేకపోతే ఎవ్వరు కూడా కలవరని ఇక్కడ ఇంకొకసారి చెప్తున్నారు. అంతేకాక "నువ్వు చూస్తూనే ఉన్నావు కదా! నేను ఏమాత్రం గాయపడలేదు. నేను కింద పడిన దానికన్నా ఎక్కువగా నువ్వు బాధపడుతున్నావు" అని మిత్రమా అని అన్నారట. చూడు నాకేమి దెబ్బలు తగలేదు కదా! కానీ నేను నాకంటే కూడా ఎక్కువ నువ్వే బాధపడుతున్నావు ఎందుకు మిత్రమా అని అడిగారట. నేను మిమ్మల్ని గత రాత్రి స్వప్నంలో దర్శించాను. నేను ఇక చెప్పడం ఆపుకోలేకపోయాను. అది స్వప్నం కాదు వాస్తవం అని ఆయన వెంటనే బదులిచ్చారు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అని మళ్ళా అడిగారు. ఓ యువనేస్తమా! ఇదే వాస్తవం. నువ్వు సర్ఫింగ్ చేసే ఆ బోర్డుని తీసుకొని వచ్చెయి. నాతో పాటు నడుస్తూ మాట్లాడుకుంటూ కాఠ్మండూకి వెళ్ళవచ్చు. ఇప్పుడే రా! మనం త్వరగా వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. కాసేపట్లో సూర్యుడు అస్తమించగానే చలి విపరీతంగా పెరుగుతుంది. బౌద్ధ సన్యాసులు కూడా తట్టుకోలేనంత చలి పెరుగుతుంది కొంచేపు ఉంటే గనక ఇక్కడ. నువ్వు త్వరగా నీ తీసుకొని వచ్చేసేయ్ అని చెప్తున్నారు. ఆయన మాట్లాడుతుండగా కాఠ్మండులో ఉన్న నా హాస్టల్‌కి మళ్ళీ ఎలా వెళ్ళాలా అని తలుచుకోగానే ఉన్నట్లుండి నాకు చాలా అలసటగా అనిపించింది. నా ఆలోచనలు చదువుతున్నట్లుగా నేను ఖచ్చితంగా చెప్తున్నాను. మనం ఎక్కువ దూరం నడవాల్సిన పని లేకుండా కాఠ్మండుకు వెళ్ళే వారెవరైనా మనకు లిఫ్ట్ ఇస్తారులే అని బౌద్ధ సన్యాసి కావడం వల్ల కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి అని ఏం పర్వాలేదు మనకెవరో ఒకళ్ళు సన్యాసులం గదా! మనకెవరో ఒకళ్ళు లిఫ్ట్ ఇస్తారు. అది కూడా మనకొక అడ్వాంటేజే. ఏం పర్వాలేదు నువ్వు రా వచ్చేసేయ్ అని చెప్తుందనమాట. ఇక నా పేరు మాస్టర్ శామ్‌డు. నేను రేచూడ్ ఫ్యాజ్ తాంత్రిక బౌద్ధ జ్ఞానోదయ విద్యాలయంలో చివరి గురువును. నీకు నచ్చితే నన్ను మాస్టర్ ఫ్యాప్ అని గూడా పిలవచ్చు. అని నా పేరు ఇది. నేను ఒకానొక ఒక ఈ యొక్క బౌద్ధ ఆహ్, జ్ఞానోదయ విద్యాలయంలో నేనొక గురువుని ఆహ్, అని తనని గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరిగిందనమాట. నువ్వు నన్ను గూడా మాస్టర్ అని పిలవచ్చు అని చెప్తున్నారు. పరిచయాలు పూర్తయ్యాక నాకు చురుగ్గా, అందంగా ప్రణమిల్లారు. ఆ తర్వాత నా పేరేమిటో కనుక్కున్నారు. ఆ వృద్ధ సన్యాసికి నన్ను నేను పరిచయం చేసుకున్న తర్వాత నాకు కూడా వారికి నమస్కరించాలి అని అనిపించింది. నెమ్మదిగా వంగాను. నన్ను అలా చూస్తున్నప్పుడు ఆయన కళ్ళు మెరిసిపోయాయి. నేను ప్రణామం చేయడానికి వంగినప్పుడు నాలో నేర్చుకోవాలనే తాపత్రయము, సమయస్ఫూర్తిని చూసి ఆయన మనసులో ముచ్చటపడ్డం, ఆయన ఎప్పుడైతే ఇలా మాస్టర్ అని చెప్పేసి ఇలా వంగగానే ఆయనకి చాలా హ్యాపీగా అనిపించిందనమాట ఆ గురువుగారికి. నేను నా స్నో బోర్డింగ్ బూట్లు అవన్నీ కూడా తీసుకొని ఆ వీపుకు వేలాడుతున్నటువంటి ఆ బ్యాగ్ అంతా కూడా అన్నీ సెట్ చేసుకొని మరి రెడీ అయిపోయారనమాట. ఆ తర్వాత కింద ఉన్న కంకర్ రోడ్డు చేరే వరకు మంచుతో కప్పబడిన మిగిలిన ప్రాంతానికి ఇద్దరు గూడా ఎలాగైతే వచ్చారో అలాగే నడుచుకుంటా ఇద్దరు గూడా వెళ్ళిపోయారనమాట. ఇది మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మరి ఆహ్, ఈరోజు మరి ఒక గురువు ఒక శిష్యుడిని కలవడానికి ఏదో ఒక కార్యకారణ సంబంధం ఉంటుందని గురువులు ఏదో ఒక విధంగా శిష్యుల్ని తమ దగ్గరికి మరి చూసారా ముందేమో కల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత మళ్ళా ఆహ్, చక్కగా వాడిని కలవడం అనేది ఈరోజు ఈ 'మహిమాన్విత హిమాలయాలు' అనేటువంటి పుస్తకంలో మరి 2 చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మన చిన్నప్పటి యొక్క ఇతను మరి ఆ యూఎస్‌లో గూడా అంటే ఉన్నప్పుడు ఎప్పుడు గూడా ఆ యొక్క ఆహ్,
ఆ మంచుతోనే ఆడుకునేటువంటి ఇష్టం. మనకి చిన్నప్పుడు అలా ఆడుకుంటున్నాము అంటే గనక అవన్నీ గూడా గత జన్మల సంస్కారాలు ఎక్కడో ఉండుంటాయి. ఉంటేనే వాటికి కనెక్ట్ అయిపోతూ ఉంటారు అనేది కూడా ఇక్కడ ఉంది. మరి అలాగా ఆ ఇష్టమే తనకిప్పుడు నేపాల్ ఇక్కడ హిమాలయ పర్వతాల వరకు వచ్చి అలాగా మంచు పర్వతాల్లో అలాగా వెళ్ళాలి అని అలా అనుకోవడం. ఆ చిన్నప్పుడు ఆ యొక్క ఇష్టమే ఇక్కడ వరకు తీసుకొచ్చింది చూసారా? ప్రతి దానికి మన ప్లానింగ్ అన్నమాట. అంతా కూడా ప్లానింగ్ ఎలా ఉంటుంది అనేది మనకిక్కడ చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. హ్మ్. ఇది ఫ్రెండ్స్ మనం ఈరోజు తెలుసుకుందాం. తిరిగి రేపటి రోజున మరింత మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. థాంక్ యూ.